ఒక ప్రాంతంలో ఒక తాతయ్య గారు, ఆయనకు ఒక మనవడు, ఇద్దరు కలిసి జీవిస్తూ ఉండేవారు. ఆ తాతయ్య గారు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. ఆ మనవడికి ఎప్పుడూ దేవుడి గురించి బోధిస్తూ ఉండేవారు. మనం దేవుణ్ణి నమ్ముకున్నాం గనక ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అంటూ ఆ చిన్నపిల్లాన్ని ఎప్పుడు గద్దిస్తూ ఉండేవారట. అయితే ఒకరోజు ఆ చిన్నపిల్లోడు తాతయ్య గారి మీద కోపగించుకొని, తాతయ్య ఎప్పుడు చూసినా నన్ను తిడుతున్నాడు, నాకేమీ తెలియదు అంటున్నాడు, ఈరోజు ఎలాగైనా సరే తాతయ్యని ఫూల్ని చేయాలి, తాతయ్యకి ఏమీ తెలియదని నిరూపించాలి అని ఆలోచించి ఒక ప్లాన్ వేశాడు. ఒక బతికున్న సీతకోక చిలుకను పట్టుకుని తన గుప్పెట్లో బంధించి తన చేతిని ఇలా వెనక్కి మడిచి తాతయ్య గారి దగ్గరికి వెళ్ళి, తాతయ్య నా చేతిలో ఒక సీతకోక చిలుక ఉంది, అది బతికుందా చచ్చిపోయిందా చెప్పు అని అడిగాడు. ఈ చిన్న పిల్లాడి ప్లాన్ ఏంటంటే, ఒకవేళ అది బతికుందని చెప్తే ఆ సీతకోక చిలుకని వెంటనే నలిపేసి దాన్ని చంపేసి, ఇదిగో ఇది చచ్చిపోయింది, నువ్వు తప్పు చెప్పావు అని అనాలి. ఒకవేళ అది చచ్చిపోయిందని చెప్తే అది ఆల్రెడీ బతికే ఉంది కాబట్టి ఆ బతికున్న సీతకోక చిలుకని చూపించి, ఇది బ్రతికే ఉంది, నువ్వు తప్పు చెప్పావు అంటే మొత్తానికి తాతయ్యకి ఏమీ తెలియదని నిరూపించాలి, తాతయ్యని ఫూల్ని చేయాలి. ఇది వీడి ప్లాను. అప్పుడు తాతయ్య గారు బాగా ఆలోచించి ఏమని సమాధానం చెప్పారంటే, అది బతికుండాలన్నా చచ్చిపోవాలన్నా నీ చేతుల్లోనే ఉంది అన్నారు. మనం ఏమవ్వాలో అది మన చేతిలోనే ఉంది. మన జీవితం ఏమవ్వాలో మన చేతిలోనే ఉంది. మన భవిష్యత్తు ఏమవ్వాలో మన చేతిలోనే ఉంది. దేవుడు మనందరినీ తన ఇష్ట ప్రకారం ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. మనం ఎప్పుడు పుట్టాలి, ఎక్కడ పుట్టాలి, ఎవరికి పుట్టాలి, ఏ రంగులో పుట్టాలి, ఏ జాతిలో పుట్టాలి, ఏ భాష మాట్లాడే వారికి పుట్టాలి, ఏ లింగంలో పుట్టాలి, మనం పురుషుడిగా పుట్టాలా, స్త్రీగా పుట్టాలా, ఇవన్నీ దేవుడు తన ఇష్ట ప్రకారంగానే మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. తన ఇష్ట ప్రకారంగానే మనల్ని పుట్టించాడు. అయితే ఈ భూమి మీద మాత్రం మనం దేన్ని సెలెక్ట్ చేసుకోవాలో దేవుడు అది మన ఇష్టానికే వదిలేశాడు. దేవుడు ప్రతి విషయంలో కూడా మనకి 2 ఆప్షన్స్ ఇస్తాడు. అయితే మనం ఏది సెలెక్ట్ చేసుకోవాలో దేవుడు అది మన ఇష్టానికే వదిలేస్తాడు. ఇర్మియా గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఈ ప్రజలతో నీవిట్లనుము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. దేవుడు మానవుడికి ప్రతి విషయంలో కూడా 2 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఈరోజు ఈ ప్రపంచంలో 900 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఈ 900 కోట్ల మందిలో కేవలం 300 కోట్ల మంది మాత్రమే దేవుణ్ణి విశ్వసిస్తున్నారు. అంటే అందులో సగం మంది కూడా దేవుని నమ్మటం లేదు. నేను కావాలా, నీకు లోకం కావాలా, నేను కావాలా, సాతాను కావాలా అని దేవుడు 2 ఆప్షన్స్ ఇస్తే మనిషి దేవుని వద్దనుకుని లోకాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు, దేవుని వద్దనుకుని సాతాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించబడుతుంది. అయితే ఆ సువార్తని అంగీకరించాలో తిరస్కరించాలో అది నీ చేతిలోనే ఉంది. నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకాలో లేక పాపిగానే చనిపోవాలో అది నీ చేతిలోనే ఉంది. నువ్వు నిత్య రాజ్యానికి వెళ్ళాలో లేక నిత్య నరకానికి వెళ్ళాలో అది నీ చేతిలోనే ఉంది. అలాగే క్రైస్తవులకి కూడా దేవుడు ప్రతి విషయంలో 2 ఆప్షన్స్ ఇస్తాడు. ఉదయం లేవగానే ప్రతి క్రైస్తవుడు బైబిల్ చదవాలి. బైబిల్ చదవాలా వద్దా అనే ప్రశ్న నీ మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు? బైబిల్ చదివిన తర్వాత దేవునితో సమయాన్ని గడపాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలా వద్దా అనే ప్రశ్న నీ మైండ్లోకి వచ్చినప్పుడు నువ్వు దేన్ని సెలెక్ట్ చేసుకుంటావు? మీలో చాలామంది మీ సంఘాలకు వెళ్తున్నప్పుడు ఎప్పుడైనా మీ సేవకుడు, మనం క్రైస్తవులం కాబట్టి మనం సినిమాలు చూడకూడదు అని వాక్యంలో చెప్పినప్పుడు వెంటనే నీ రియాక్షన్ ఏంటి? నువ్వు సేవకుడి మీద కోపగించుకుంటావా? లేక నీ సంఘాన్ని వదిలేసి ఇంకో కొత్త సంఘానికి వెళ్ళిపోతావా? లేక సినిమాలు చూడడం కంటిన్యూ చేస్తావా? లేదా దేవుడు సేవకుడి ద్వారా మాట్లాడాడని నీ తప్పుని సరిదిద్దుకుని సినిమాలు చూడడం మానేస్తావా? నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా, నువ్వు ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా తర్వాత వచ్చే ప్రతిఫలం మాత్రం దేవుని చేతిలోనే ఉందన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు తన బిడ్డలు తప్పు చేస్తుంటే దేవుడు గద్దిస్తాడు, దేవుడు ఖండిస్తాడు. అయితే పాపం చేయకుండా దేవుడు ఎవరిని ఆపడు. నువ్వు పాపం చెయ్యాలో లేక పాపాన్ని విడిచిపెట్టాలో అది నీ చేతిలోనే ఉంది.
కాబట్టి మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటామో అదే మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. మనం దేన్ని సెలెక్ట్ చేసుకుంటామో అదే మన భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. మనం భూమి మీద చేసే తప్పులకి భూమి మీద ప్రతిఫలం ఉంటుంది. చనిపోయిన తర్వాత దేవుని ముందు తీర్పు ఉంటుందనే విషయాన్ని దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.